Divya Diamonds, origin for genuine, certified and effective gems. సార్ నమస్కారం. సార్ మీరు కస్టమర్స్కి క్యాడ్ క్యామ్ అని రెండు సాఫ్ట్వేర్స్ ఉంటాయి వీటి ద్వారా డిజైనింగ్ ఎందుకంటే ఏం డిఫరెన్స్ ఏంటంటే క్యాడ్ అంటే ఫస్ట్ ఒక రత్నాన్ని ఎలా పొతికించాలనేది ఒక ఫస్ట్ థియరిటికల్ గా ఒక సాఫ్ట్వేర్ చూపిస్తుంది. ఒక చిన్న రత్నం ఉంది, దాని డెప్త్ ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, వెడల్పు, ఎందుకంటే దాని తగ్గట్టు ఫ్రేమ్స్ చేయాలి. కింద ఓపెన్ ఉండాలి, కింద జారిపోకూడదు, ఒక టేపర్గా వస్తాయి. ఇప్పుడు సమాంతరంగా పెట్టడానికి వీల్లేదు దాని ఫ్రేమ్. ఇలాంటివన్నీ క్యామ్ డ్రాయింగ్స్లో ఫైనలైజ్ చేస్తాం. దీంట్లో క్లాస్ మౌంటింగ్, పిన్ మౌంటింగ్, క్లోజ్ మౌంటింగ్, ఇలాంటివన్నీ డిజైనర్ పార్ట్. మా డాక్టర్ దివ్య జ్యువెలరీ డిజైనింగ్ చేసింది కాబట్టి దాంట్లో ఈ సబ్జెక్ట్ ఉంటుంది. రత్నాన్ని ఎలా బిగించాలి, మ్యాక్సిమం ఎక్స్పోజ్ చేయాలి, రేస్ ఎలా పడతాయి, మన ఫింగర్ మీద పెట్టుకున్నప్పుడు ప్రాపర్గా కంప్లీట్గా వస్తుందా లేదా, ఆ స్టోన్ కట్ని బట్టి కూడా మనం ఫ్రేమింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టోన్ ఒక స్టెప్, ఇప్పుడు స్టోన్ అవైలబిలిటీ తగ్గట్టు కట్ చేస్తారు. రా మెటీరియల్ ఎట్లా వచ్చిందో భూమిలో దాని తగ్గట్టు లెస్ వేస్టేజ్ అవుతూ దాన్ని కటింగ్ చేస్తారు. కొన్ని కోన్గా చేస్తారు, కొన్ని ఇలా చేస్తారు. దాని తగ్గట్టు క్యాడ్ డ్రాయింగ్ చేసి ఫ్రేమ్ తయారు చేసి మనం బిగిస్తాం. సో దాంట్లో కంప్యూటరైజ్డ్ గానే దాన్ని తయారు చేస్తారు. అండ్ దీనిలో 3D డిజైన్ అని కూడా ఉంటుందంట, అది చూపించడానికి కూడా. అది ఏం లేదు, అది ఏంటంటే మనకు ఐసోమెట్రిక్ వ్యూ అంటారు. టోటల్ గా ఇట్లా తిప్పి చూపిస్తారు. 3D డిజైన్ అంటే 3 డైమెన్షనల్. 3D అంటే 3 డైమెన్షన్. ఇప్పుడు 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 5ది 3 డైమెన్షన్. దాన్ని టోటల్ గా తిప్పి చూపేయడమే 3 డైమెన్షనల్ అంటారు. అంటే దాంట్లో మొత్తం కనపడుతుంది. కస్టమర్స్ కి ఇవంతా అదంతా మేము అంటే మేకింగ్ చేసేటప్పుడు వాళ్ళకు ఓవరాల్ గా ఒక డిజైన్ సెలెక్షన్ చేస్తారు. దాన్ని ఎలా బిగించాలి, ఎలా చేయాలి, స్టోన్ ఎట్లా ఉంది, స్టోన్ కటింగ్ బాటమ్ పోర్షన్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసి, ఎందుకంటే ఇంత చేసేది ఎందుకు, ఆ ప్రభావము ఆ రేస్ పడాలి. అది పడనప్పుడు వాళ్ళకి వేస్ట్ కదండి. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి చేసుకున్నప్పుడు సైంటిఫిక్గా కూడా ఆ పర్పస్ సర్వ్ అయ్యేటట్టు మేము బిగించాలి, డిజైనింగ్ చేయాలి. ఇది ముఖ్యంగా క్యాడ్ డిజైన్ నుండి స్టార్ట్ అవుతుంది. స్టోన్ మనం ఒక ఫోటోగ్రాఫిక్ లాగా ఇచ్చామనుకోండి, దాని ప్రకారం అది డిజైన్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఈ డిజైన్ బాగుంటుందని కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. దాని ప్రకారం మనము డిజైనింగ్ చేసి అలా చేస్తేనే, ఎందుకంటే ప్రతి స్టోన్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఒకటి 8 mm, 8.5 mm, 9 mm, డెప్త్ డిఫరెంట్, లెంత్, పొడవు ఏ ఒక్క స్టోన్కు మ్యాచ్ కావు. అందుకే సర్టిఫికేట్లో జెమ్ స్టోన్ లెంత్, విడ్త్, హైట్, వెయిట్, ఈ 4 పారామీటర్స్ మ్యాచ్ కావు. 1,00,000 స్టోన్స్ ఉన్న వేరియబుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు జనరల్ గా ఈ జ్యువెలరీ వేర్ చేస్తున్నారు కదా, డైమండ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ రూపంలోనో, నెక్లెస్, ఎనీ రింగ్, ఇలా వేర్ చేసిన దానికి లేదు స్పెషల్గా ఇప్పుడు మీరు చెప్పినట్లు కటింగ్ డిజైన్ చేసిన వాటికి రెండిటికి వేరియేషన్ ఉంటుందా? వీటికి కూడా ప్రభావం ఉంటుందా? దానికి నార్మల్ జ్యువెలరీస్ కూడా, నార్మల్ జ్యువెలరీ అట్లా చేయరండి, ఇంత డిజైనింగ్ చేయరు. దాని మౌంట్ అయితే చాలా అన్నట్టు చేస్తారు. నార్మల్లో నిజంగా నార్మల్ జ్యువెలరీ పెట్టేవి ప్రెషర్ స్టోన్స్ ఉండవు, మెజారిటీగా సెమీ ప్రెషస్ ఉంటాయి. సెమీ ప్రెషస్ స్టోన్ పర్ఫెక్ట్ ఒకటే షేప్లో మెషినరీ కటింగ్ అవుతాయి. దానికి ఇంత డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అవి ప్రెషస్ కాదు కదండి, ఎట్లా అంటే అట్లా కట్ చేస్తారు. వేరేస్ ప్రెషస్ స్టోన్ చాలా లెస్ వేస్టేజ్ మీద, అంటే వెయిట్ని కాపాడుతూ, వెయిట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా కదా. ప్రైస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని క్యారెట్ల బరువు ఉండాలని, అందువల్ల ప్రెషస్ స్టోన్కు సెమీ ప్రెషస్ కానీ సింథటిక్ స్టోన్స్లో వెయిట్ ప్రాధాన్యత ఉండదు కాబట్టి దానికి ఆ డిజైనింగ్ ఉండదు. బట్ ఓవరాల్ డిజైనింగ్ చేస్తారు. బిగింపు విధానంలో ఇంత డెప్త్ ఉండాలి. ఇప్పుడు దీని ఫ్రేమ్ స్టోన్ ఎంత డెప్త్ ఉందో దానికంటే ఒక 1 mm 2 mm తక్కువ ఉండాలి. అలా డిజైన్ చేస్తారు. ప్రతి దానిలో మనకి వేస్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ ఇప్పుడు గోల్డ్ లో ఏదన్నా మనం రెడీ చేస్తున్నాం అంటే, అలానే మరి డైమండ్ కి వచ్చేసరికి ఏదైనా ఉంటుందా? అంటే డైమండ్ కటింగ్ గురించి లేదు, అది ఫిక్స్డ్ కటింగే ఉంటుందండి. డైమండ్ అసలు ఇదొకటి. ఇక్కడ ఏంటంటే ఎక్సలెంట్ కట్ అన్నప్పుడు డైమండ్కి ఏదైతే నిర్దిష్టంగా కటింగ్ రూల్స్ ఉన్నాయో, యాంగిల్స్ ఉన్నాయో, కొలతలు ఉన్నాయో, అదే విధంగా కట్ చేస్తే, అలా కట్ చేసిన డైమండ్ ఏమంటారు, ఎక్సలెంట్ కట్ అంటారు.
ఓకే. చాలా మంది దాంట్లో కూడా వెయిట్ కాపాడుతూ కట్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, ఒక క్యారెట్ డైమండ్ వెయిట్ సేవ్ చేస్తూ చేశారనుకోండి, అది 1.25 క్యారెట్ ఉంటుంది. అర్థమవుతుంది మీకు? Yes, సేమ్ yes. సైజ్ ఉంటుంది, వెయిట్ ఎక్కువ వస్తుంది. ఓకే. దానివల్ల ఇప్పుడు 1.25 క్యారెట్కు బిజినెస్ మ్యాన్ డబ్బు తీసుకుంటారు. సో అది ఎక్సలెంట్ కట్ కిందికి రాదు, గుడ్ కట్టు, ఫేర్ కట్టు అంటారు. ఓకే. సో దీంట్లో డైమండ్లో కూడా చేస్తారు. బట్ మేమైతే దివ్య డైమండ్స్లో ఓన్లీ జిఏ సర్టిఫైడ్ ఓకే. ఎక్సలెంట్ కట్ డైమండ్స్ మాత్రమే ఇస్తాం. ఇది చెప్తాం మరి. ఒక్క కట్ వేరియేషన్ అయితే మీకు 25% రేట్ వ్యత్యాసం వస్తుంది. ఒక్క కట్ వేరియేషన్లోనే. ఓకే. కలర్ వేరియేషన్లో మళ్ళీ 20%, క్లారిటీ వేరియేషన్లో మళ్ళీ 20%. అంటే ₹1,00,000 ఉన్న ఒక క్వాలిటీ డైమండ్ 10,000 కూడా దొరుకుతుంది. అంత వ్యత్యాసం వస్తుంది. సో ఇది ఏంటంటే దివ్య డైమండ్స్ కన్సర్న్, దివ్య డైమండ్స్లో కొన్న ప్రతి ఒక్కరికి నిజంగా ఆ ప్రభావం అందాలి. జ్యువెలర్ లాగా కాదండి, మేము ఎక్స్క్లూజివ్లీ జెమ్స్ డీలర్, డైమండ్ డీలర్. అది ప్రభావం వాళ్ళకు ఎందుకు వస్తున్నారు దివ్య డైమండ్స్ కంటే ఒక గుడ్ ఎఫెక్ట్ కోసం వస్తారు. అది ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటూ వస్తుందో అన్ని యాంగిల్స్లో మేము తీసుకుంటాం. ఎక్సలెంట్ మాత్రమే ఇస్తాం, మా దగ్గర వెరీ గుడ్ కట్ కూడా ఉండదు. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వెరీ గుడ్, తర్వాత గుడ్, ఫేర్, పూర్ కట్. పూర్ సంగతి మర్చిపోండి, ఫేర్ కూడా ఇవ్వము, గుడ్ కూడా ఇవ్వము. వీఆర్ ఓన్లీ గివింగ్ యాజ్ ఫర్ యాజ్ డైమండ్స్ కన్సర్న్ ఎక్సలెంట్ కట్.